సరిగ్గా మరి 7 నిమిషాల టైం మాత్రమే ఉంది. ఆ తర్వాత ఎవరిని కూడా కౌంటింగ్ ఏజెంట్లని కేంద్రాల్లోకి అనుమతించరు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ప్రస్తుతం చిత్తూరుకు సంబంధించి కార్తీక్ ఎక్కడి నుంచి అయితే రిపోర్టింగ్ చేశారో ఆ కేంద్రంలో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కూడా జరిగినాయి. నెక్స్ట్ కాకినాడ జేఎన్టీ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సాయి సుధీర్ అడిగి తెలుసుకుందాం. సాయి సుధీర్, ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? సో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మీరున్న కేంద్రం దగ్గర తొలి ఫలితం ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ భోగి. కాకినాడ జేఎన్టీయూలో కౌంటింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 7 గంటలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు బయటకు తీసుకొస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా 7 లోపలికి వస్తేనే మాత్రమే అనుమతిస్తామని ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు ఇలా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటిగా అతి తక్కువగా ఉన్న ఓట్లు ఉన్న పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. పెద్దాపురం సంబంధించి పెద్దాపురం ట్రెండ్స్ మధ్యాహ్నం 1 గంట 2 లోపలనే దానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కాకినాడ జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ రూరల్ నియోజకవర్గం ట్రెండ్స్ చివరి ఫలితంగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కూడా అక్కడ ఎక్కువ రౌండ్లు కనిపిస్తున్నాయి. మొత్తం 19 రౌండ్లు అక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లే. దీనికి సంబంధించి కూడా పెద్దాపురం ఫలితం తొలుత వస్తుంది. అదేవిధంగా కాకినాడ రూరల్ ఫలితం చివరి వస్తుంది. మరోవైపు జేఎన్టీ పరిసర ప్రాంతాల్లోనే కూడా పూర్తిగా ఆంక్షలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 7 దాటిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా కానీ వారు లోపలికి వచ్చే అవకాశం లేదని ఇప్పటికీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే జేఎన్టీ పరిసరాల్లో పూర్తిగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెడ్ జోన్గా ప్రకటించారు. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి కూడా పిఠాపురం రాష్ట్రంలోనే హాట్ సీట్గా మారింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది, ఇక్కడ ఏ రౌండ్లో ఎవరికి మెజారిటీ వస్తుందని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగా కూడా ఇక్కడే దాదాపు కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయి మొత్తం జేఎన్టీయూలో 4 బ్లాకుల్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక బ్లాక్లో, అదేవిధంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మరో బ్లాక్లో, మిగతావి మరో బ్లాక్లో కౌంటింగ్ ఫలితాలు అనేది తెలియజేసింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయి. మొదట 1 అవర్ కూడా 8కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు రానున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే టేబుల్స్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన సిచ్యువేషన్. అంటే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవుతుంది. దానికి సంబంధించి మొత్తం జిల్లాలో 18,000కు పైగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలాయి. దానికి సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. 8:30కి పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయితే ఒకవేళ కంప్లీట్ కాకపోయినప్పటికీ ప్యారలల్గా ఒకవైపు ఈవీఎంలు, అదేవిధంగా మరోవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొనసాగుతుంది. భోగి రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్. ఇది ప్రస్తుతం కాకినాడ నుంచి సాయి సుధీర్ అందిస్తున్న రిపోర్ట్.